ఆయన నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండట్లేదట. ఈ మాట ప్రత్యర్థుల్లో సొంత పార్టీ నాయకులు అనడం లేదు. తనకు తానే పత్రికాముఖంగా ప్రకటించుకున్నారు. నియోజకవర్గంలో ఆయన ఉంటే పత్రికలో ప్రకటన వస్తుంది, లేదంటే అంతే సంగతులు అంటున్నారు. ఇలాంటి ప్రకటన చూసి ప్రత్యర్థులే కాదు, సొంత పార్టీ నేతలు సైతం షాక్ అవుతున్నారట. ఇంతకు ఎవరా మాజీ ఎమ్మెల్యే, ఏదా నియోజకవర్గం, అక్కడి రాజకీయ పరిణామాలు ఎలా ఉన్నాయి? వైసీపీ అధినేత జగన్ ఇప్పుడు ఇన్ఛార్జ్ల పనితీరు మీదనే ఫుల్ ఫోకస్ పెట్టారు. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలను నియమించారు. అయితే 2024 ఎన్నికల ముందు ఎవరూ ఊహించని విధంగా మార్పులు చేర్పులు చేశారు. చాలా మందిని మార్చేశారు కూడా. అలా 80 నుంచి 100 స్థానాల దాకా ఈ భారీ మార్పులు చేశారు. ఇందులో కొందరివి తిరిగి పాత ప్లేస్లకు తెచ్చారు. కానీ ఇంకా అనేక మంది 2024లో వేరే చోటుకు వెళ్లి పోటీ చేసిన సీట్లలోనే ఇన్ఛార్జీలుగా కొనసాగుతున్నారు. అయితే వారంతా అయిష్టంగానే ఉన్నారు. తమ సొంత నియోజకవర్గాల్లో తిరిగి బాధ్యతలు అప్పగించాలని కోరుతున్నారు. మరికొందరైతే ఎన్నికల తర్వాత ఆల్మోస్ట్ ఇనాక్టివ్ అయ్యారు. అలాంటి ప్లేస్పై జగన్ ఒక కన్నేసుంచారని పార్టీలోని ఓ వర్గం కోడై కూస్తోంది. పాలిటిక్స్లో యాక్టివ్గా లేని వారి ప్లేస్లో కొత్త ఫేస్ను పరిచయం చేసే అవకాశం ఉందని అంటున్నారు. ఇదిలా ఉంటే నెల్లూరు జిల్లాలో నేదురుమల్లి జనార్దన్ రెడ్డి అంటే ప్రత్యేక స్థానం ఉంది. ఆయన ఎమ్మెల్సీగా రాజకీయాల్లోకి అడుగుపెట్టి సుదీర్ఘకాలం అలాగే పెద్దల సభలో పనిచేశారు. ఇక ఆయన కాంగ్రెస్ ప్రభుత్వాల్లో మంత్రిగా పనిచేశారు. 1990లో ఆయన చెన్నారెడ్డి తర్వాత ఉమ్మడి ఏపీకి ముఖ్యమంత్రి అయ్యారు. దాదాపుగా 2 ఏళ్లకు పైగా సీఎంగా సేవలందించారు. ఆయన సతీమణి నేదురుమల్లి రాజ్యలక్ష్మి కూడా వైఎస్సార్ ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు. ఇక వారి రాజకీయ వారసుడిగా నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి అడుగుపెట్టారు. కేవలం 5 సెకన్లలో మీ హార్ట్ స్కానింగ్ పూర్తి చేసి 640 స్లైస్ సిటీ ఇప్పుడు మీ మెడికవర్ హాస్పిటల్స్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో. ఆయన నిజానికి 2019 ఎన్నికల్లోనే వైసీపీ నుంచి పోటీకి వెంకటగిరి సీటు ఆశించారు. కానీ ఆనాడు ఆనం రామనారాయణ రెడ్డికి జగన్ టికెట్ కేటాయించారు. అయితే 2 శిబిరాలుగా ఆనం నేదురుమల్లి అన్నట్టుగానే నియోజకవర్గ రాజకీయం సాగింది. దాంతో పార్టీ అక్కడ బలహీనపడింది. అదే సమయంలో ఆనం టీడీపీలోకి వెళ్లారు. వెంకటగిరిలో టీడీపీకి బలమైన నేతగా కురుగొండ్ల రామకృష్ణ ఉన్నారు. ఆయన 2009, 2014, 2024లలో గెలిచి పసుపు పార్టీలో కీలకంగా ఉన్నారు. ఇక నేదురుమల్లి కుటుంబానికి సైతం వెంకటగిరి బలమైన స్థావరంగా ఉంటూ వచ్చింది. 1989లో నేదురుమల్లి జనార్దన్ రెడ్డి ఇక్కడి నుంచి పోటీ చేసి గెలిచి ముఖ్యమంత్రి అయ్యారు. ఇక 1999, 2004లో నేదురుమల్లి రాజ్యలక్ష్మి గెలిచారు. కానీ వారి కుమారుడు రామ్కుమార్ రెడ్డికి మాత్రం వెంకటగిరిలో పట్టు చిక్కడం లేదు. 2024లో ఆయన కూటమి ప్రభంజనంలో తొలిసారి పోటీ చేసి చేదు అనుభవం మూటగట్టుకున్నారు. ఇక కూటమి తరువాత రామ్కుమార్ రెడ్డి క్యాడర్కి అందుబాటులో ఉండడం లేదని విమర్శలున్నాయి. ఆయన పార్టీ మొత్తాన్ని కలుపుకొని నియోజకవర్గంలో వైసీపీ పటిష్టతకు గట్టిగా కృషి చేయడం లేదని పార్టీ హైకమాండ్కి ఫిర్యాదులు వెళ్తున్నాయని అంటున్నారు. అంతేకాకుండా ఆయన నియోజకవర్గానికి చుట్టపు చూపుగా వస్తున్నారని అంటున్నారు. మరోవైపు ఆయనొస్తే పలానా రోజుల్లో అందుబాటులో ఉంటారు అని పత్రికా ప్రకటనను చూసి క్యాడర్ తెలుసుకోవాల్సొస్తోందని వాపోతున్నారు. ఇక రామ్కుమార్ రెడ్డి జగన్కి సన్నిహితుడు, స్నేహితుడు అని అంటున్నారు. అందుకే ఆయనకే 2019 తర్వాత నుంచి వెంకటగిరి బాధ్యతలు అప్పగించారని పార్టీలోని కొందరు పేర్కొంటున్నారు. అయితే ఇక మీదట అలా కుదరదని, కొత్తవారికి గట్టిగా పనిచేసేవారికి ఛాన్స్ ఇవ్వాలని క్యాడర్ నుంచి డిమాండ్ వస్తోందట. మరి స్నేహితుణ్ణి అలర్ట్ చేసి కంటిన్యూ చేస్తారా, లేక కొత్త ఇన్ఛార్జిని తెచ్చి చెక్ పెడతారా అన్న చర్చ జరుగుతోంది. మొత్తానికి జగన్ నమ్మకాన్ని ఆయన నిలబెట్టుకుంటున్నట్టుగా కనిపించడం లేదన్న విమర్శ పార్టీ శ్రేణుల నుంచే వస్తోంది. అందుకే రానున్న రోజుల్లో ఆయన్ను మార్చి ఇంకొకరికి బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. మరి ఇప్పటికైనా ఆయన ప్రజలకు అందుబాటులోకి వస్తారా? నిత్యం జనాల్లో ఉంటూ వారి సమస్యలపై బలమైన గళాన్ని వినిపిస్తారో లేదో వేచి చూడాలి.